ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి, ఓ పరమాత్మ, మధుసూదన, జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జలా ఏకాదశి అని దాని మహత్యాన్ని వివరించారు. ఇప్పుడు నాకు దయతో ఆషాఢ బహుళ ఏకాదశి గూర్చి తెలియజేయవలసిందని ప్రార్థించగా భగవానుడు, ఓ ధర్మరాజా, ఉత్తమమైన ఏకాదశిని గూర్చి వివరిస్తాను. అది కల్మషహరము, మోక్షప్రదము, ఐహిక బాధలతో కొట్టుమిట్టాడు జనులను ఐహిక సముద్రము నుండి బయటకు చేర్చగల నౌక ఆషాఢ బహుళ ఏకాదశి. దీని పేరు యోగిని ఏకాదశి. దీని గొప్పదనాన్ని నీకు తెలియజేస్తాను అని ఇలా చెప్పనారంభించారు. ఉత్తర దిశ పాలకుడు కుబేరుడు. అతడు ధనాధిపతి. అతని పట్టణము అలకాపురి. అతడు శివభక్తుడు. తన పూల తోటకు కాపలాగా హేమమాలి అనే యక్షుడిని నియమించాడు. హేమమాలి భార్య తామరల వంటి గుండ్రని పెద్దని కళ్ళతో మిగుల రూపవతి. ఆమె పేరు స్వరూపవతి. హేమమాలి భార్యాలోలుడై ఉండేవాడు. అతని దినచర్య ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్ళి తన యజమాని అయిన కుబేరునికి శివపూజకు పుష్పాలు తీసుకొచ్చేవాడు. ఒకరోజు హేమమాలి పుష్పాలు తీసుకొని యజమాని వద్దకు వెళ్లకుండా తన విధిని మర్చి సరాసరి ఇంటికి వచ్చి భార్యతో సరససల్లాపాలాడుతూ ఉన్నాడు. అక్కడ శివుని ముందు కూర్చుని ఉన్న కుబేరుడు మధ్యాహ్న పూజకు కూడా పూలు లేకపోవటంతో కుబేరుడు కోపంతో ఒక సేవకుడిని పిలిచి, మలిన మనస్కుడైన హేమమాలి పుష్పాలు ఎందుకు తీసుకురాలేదో తెలుసుకొని రమ్మని పంపాడు. ఆ సేవకుడు హేమమాలి ఇంటికెళ్తే హేమమాలి రాజ ఆజ్ఞను సైతం పక్కన పెట్టి భార్యతో సంభోగలీలలో మునిగి ఉన్న సంగతి తెలుసుకొని తన యజమానికి ఆ వృత్తాంతాన్ని చెప్పాడు. ఇంకేముంది, ఇది వినగానే కుబేరుడు కోపంతో అగ్గి మీద పడిన గుగ్గిలములా పొగలు గ్రక్కుతూ హేమమాలిని ఉన్నవాణ్ణిని ఉన్నట్లుగా తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. హేమమాలి తన తప్పు తెలుసుకొని భయంతో వణుకుతూ రాజగు కుబేరుని ముందు చేతులు జోడించి నిలిచాడు. దోషి అయిన హేమమాలిని చూడగానే కుబేరుడు, ఓరి దుష్టాత్మ, రాజద్రోహి, భక్తిహీన, నువ్వు దేవతలకే అపకారివి. నీవు ఈ లోకమును వీడి భూమి మీద శ్వేతకుష్టు వ్యాధి పీడితుడివై భార్య వియోగములో కుళ్ళిపోవలసిందని శపించాడు. ఆ శాప ఫలితంగా హేమమాలి అలకాపురి నుండి భూమిపై పడి తినటానికి తిండి కానీ త్రాగటానికి నీళ్లు కానీ లభించక ఆకలి బాధ వ్యాధి బాధతో అలమటిస్తూ నిద్రలేక శీతాకాలములో చలి, వేసవి కాలములో వేడి, రాత్రింబౌళ్ళు నిద్రలేక అతి దీనంగా గడుపుతున్నాడు. శివపూజా కైంకర్యము వలన పూర్వజన్మ స్మృతి ఉంది. అటూ ఇటూ తిరుగుతూ హిమాలయ ప్రాంతములో మార్కండేయ మహర్షి తపోవనానికి చేరుకున్నాడు. మార్కండేయుడు చిరంజీవి. బ్రహ్మ యొక్క 7 రోజులు అతని ఆయుర్దాయం కలవాడు. ఆశ్రమములో ప్రశాంతంగా అపరబ్రహ్మల పద్మాసనం వేసి కూర్చున్నారు. అల్లంత దూరాన నిలబడి తన పాపపు పనికై భీతిల్లి ఋషీశ్వరునికి చేతులు జోడించి వినయముతో పూజించాడు. పరుల బాధలు చూడలేని ఆ ఋషీశ్వరుడు కుష్ఠువ్యాధి పీడితుడైన యక్షుని చూసి, ఎవరు నువ్వు? ఈ వ్యాధి ఎలా సోకింది? ఈ ఏ పాపం పని చేశావు అని అడగగా హేమమాలి, ఆర్యా, నేను కుబేరుని తోటమాలి అయిన యక్షుడను. మానస సరోవరము నుండి దివ్య పుష్పాలను రాజగు కుబేరుని శివపూజకు అందించటము నా విధి. కానీ దురదృష్టం కొద్దీ ఒకరోజు భార్యాలోలుడునై పువ్వులను సమయానికి అందివ్వలేదు. రాజగు కుబేరుడు ఆ కారణము గ్రహించి కోపంతో నన్ను, నా భార్యను వీడి ఈ లోకములో ఈ పాపిష్టి వ్యాధితో ఉండునట్లు శపించాడు. నా గత జన్మ పుణ్యము వలన మహాత్ములైన మిమ్మలను చూడగలిగాను. మీలాంటి ఉత్తములు ఎప్పుడూ దయాస్వభావులై దీనుల దురవస్థలకు తరుణోపాయం చెప్తారు. ఓ మహాత్మా, నాపై దయగలవాడవై నాకు నిష్కృతి మార్గము చెప్పండి అని ప్రార్థించాడు. హేమమాలి నిజం చెప్పినందుకు సంతోషించి మార్కండేయ ఋషి అతనితో, ఓ యక్ష, నీకు ఒక మార్గం చెప్తాను. అది ఆషాఢమాసంన కృష్ణపక్షమున వచ్చు ఏకాదశి నాడు ఉపవసించినచో ఈ విపత్తు నుండి బయటపడెదవు, శాప విమోచనము కాగలదని పలికెను. కృతజ్ఞతతో ఋషికి సాష్టాంగ నమస్కారం ఆచరించి అట్లే వినమ్రుడై నేలపై ఉండెను. మార్కండేయ ఋషియు అతనిని దయతో తన చేతులతో పైకి లేవదీసెను. అంతటి ఋషి స్పర్శచే
వాని బాధ చాలా వరకు తగ్గెను. హేమమాలియు ఋషి వద్ద సెలవు తీసుకొని ఆషాఢమాసం రాగానే కృష్ణపక్షమున ఏకాదశి నాడు ఉపవాసముండెను. తత్ఫలితముగా అతడు పూర్వపు అందమగు యక్షరూపము పొంది అలకాపురి చేరి రాజాశ్రయమును పొంది భార్యతో సుఖంగా ఉండెను. ఓ ధర్మరాజా, యోగిని ఏకాదశి ఎంత మహత్యం గలదో నీకు తెలిసింది కదా. 88,000 బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే వచ్చు పుణ్యము ఒక్క యోగిని ఏకాదశి ఉపవాసం వలన లభించును. గత జన్మల పాపరాశిని దహించి మానవులను పవిత్రంగా చెయ్యగల శక్తి ఈ యోగిని ఏకాదశికి కలదు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పి ముగించెను. ఈ కథ వ్యాస భగవానునిచే రచించబడిన బ్రహ్మవైవర్త పురాణ అంతర్గతము నుండి గ్రహింపబడినది. హరి ఓం తత్సత్.